హలో అండి అందరికీ. ఈరోజైతే బెండకాయ ఎండు రొయ్యల పులుసు అయితే చేస్తున్నాను. మీరెప్పుడైనా ఈ రెండిటి కాంబినేషన్ ట్రై చేశారా? మంచిగా ఉంటుందండి రాగి సంగటి వైట్ రైస్‌లోకి. ఒకసారి ఇలా ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని 4 టీ స్పూన్ల ఆయిలు, కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టిన ఆనియన్సు, తెల్లగడ్డలు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిండా వేసుకోండి. అవన్నీ వాగినాక టమాటాలు వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా మక్కినాక బెండకాయలన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 50% బెండకాయ మక్కినాక కొంచెం కారము, రుచికి తగినంత వేసుకోండి. ఉప్పు, కారము, తర్వాత ధనియాల పౌడర్ వేసి ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసి బెండకాయ బాగా మగ్గిపోతుందండి. మక్కినాక మనం ఎండు రొయ్యలు తీసి దీంట్లో వేసేసి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో పులుపు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం టమాటాలు ఎక్కువగా యాడ్ చేసాము. చింతపండు పులుసు అయితే పోసేసి బాగా కలుపుకొని 5 మినిట్స్ ఒక 2 తెల్లులు తెల్లిందంటే బెండకాయ ఎండు రొయ్యలు బాగా కుక్ అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసుకుంటే రెడీ అయిపోయింది. నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే